అధిక వాణిజ్య విలువ ఉన్న పంట జీడి మామిడి. మన దేశం జీడి మామిడి విస్తీర్ణంలోనూ ఉత్పాదకతలోనూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో ఈ తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి. అయితే సగటు ఉత్పాదకత మాత్రం హెక్టార్కు 646 కిలోలు మాత్రమే ఉంది. యాజమాన్యంలో నిర్లక్ష్యం, చీడపీడల నివారణ పట్ల అవగాహన లోపం వల్ల రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు. మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడి సాధించే వీలుంది. ప్రస్తుతం పూత పిందు దశల్లో ఉన్న జీడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి ఉద్యాన అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గిరాకీ ఉన్న వాణిజ్య పంటగా గుర్తింపు పొందింది జీడి మామిడి. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న తీర ప్రాంత భూముల్లో సుమారు 1,27,000 హెక్టార్ల విస్తీర్ణంలో జీడి మామిడి సాగవుతోంది. విస్తీర్ణం అధికంగా ఉన్న సగటు దిగుబడి చాలా తక్కువగా ఉండడంతో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో రైతులు అధికంగా జీడి తోటలను సాగు చేస్తూ ఉంటారు. మరికొంతమంది కొబ్బరిలో అంతర పంటలుగా వేస్తున్నారు. ప్రస్తుతం జీడి తోటలు పూత పిండే దశలో ఉన్నాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ తోటల్లో పూత వస్తుంది. మార్చి నుంచి జూన్ వరకు జీడి పిక్క దిగుబడి వస్తుంది. అయితే చాలా తోటల్లో రైతులు చెట్లకు ఎటువంటి పోషకాలు అందించడం లేదు. చీడపీడల నివారణ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల వాతావరణం మీద భారం వేసి ఏటా వచ్చిన కాడికి దిగుబడి తీసుకోవడం కనిపిస్తోంది. వాణిజ్యపరంగా అత్యధిక విలువ కలిగిన ఈ పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడిని తీసుకోవచ్చని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఉద్యాన శాఖ అధికారులు. ప్రస్తుతం జీడి తోటలు పూత మరియు పిండి దశల్లో కనిపిస్తున్నాయి. ఈ పూత దశలో ముఖ్యంగా జీడి తోటల్లో టీ దోమ అలాగే రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి జీడి తోటల్ని నాశనం చేస్తుంటాయి. ఈ టీ దోమ అన్నది ఈ లేత చిగురాకులు, కొమ్ములు అలాగే పుష్ప గుచ్చాలని ఆశించి వాటిలో రసాన్ని పీల్చి తినడం వలన ఈ లేత చిగురాకులు, కొమ్ములు అలాగే పుష్పగుచ్చాలు ఎండిపోవడం, మాడిపోవడం జరుగుతుంది. దీనివల్ల దిగుబడి బాగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ రసం పీల్చే పురుగులను నివారించడం కోసం జీడి తోటల్లో రైతులు ముఖ్యంగా 3 దశలు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ టీ దోమ అన్నది ముఖ్యంగా లేత చిగురాకుల నుంచే దీని అటాక్ అనేది స్టార్ట్ చేస్తుంది. కాబట్టి మనకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పూత అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చి తీసుకుంటే పూత నుంచి పిండి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ 3 దశల్ని రైతులు బాగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇందులో మొదటి దశ అంటే మనకి లేత చిగురాకు దశ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ దశలో మన ఈ టీ దోమ అలాగే రసం పీల్చే పురుగులు నివారించడం కోసం మోనోక్రోటోఫాస్ ను 1.6 ml లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ టీ దోమని అలాగే ఈ రసం పీల్చే పురుగులను నివారించే అవకాశం ఉంది. అలాగే రెండో దశకు వచ్చేసరికి పూత దశ. ఈ పూత దశ అప్పుడు మనకి ఎక్కువగా రసం పీల్చే పురుగులు అటాక్ చేసే అవకాశం ఉంది. సో ఈ టైంలోని లాంబ్డా సైక్లోథిన్ అనే మందును 0.6 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లా ఈ రసం పీల్చే పురుగులను నివారించే అవకాశం ఉంది. అలాగే మూడో దశకు వచ్చేసరికి ఎప్పుడైతే ఈ పిండి కట్టడం స్టార్ట్ అవుతుందో ఆ దశలోని ఎక్కువగా తామర పురుగులు, ఈ రసం పీల్చే పురుగులు అలాగే టీ దోమ అటాక్ చేసే అవకాశం ఉంటుంది. సో వీటిని నివారించడం కోసం ప్రొఫెనోపాస్ అనే మందును 1 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లా వీటన్నిటిని మనం నివారించవచ్చు. వీటితో పాటుగా ఈ రసం పీల్చే పురుగులు, టీ దోమతో పాటు ప్రస్తుతం పొగమంచు అలాగే వాతావరణ పరిస్థితుల వల్ల బ్లైట్ తెగులు అలాగే ఎండుకొమ్మ తెగులు వచ్చే అవకాశం కూడా జీడి తోటల్లో ఉంది. సో ఈ తెగులు నివారించడం కోసం ముందైతే ఏవైతే మందులు మనం చెప్పామో వాటితో పాటుగా కార్బండిజం అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లే ఈ బ్లైట్ తెగులను మనం నివారించవచ్చు. కార్బండిజం దొరకని ఏడులో కాపర్ ఆక్సిక్లోరైడ్ COC అంటారు. దాన్ని 3 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని ఈ మందులతో పాటు కలిపి కొట్టినట్లయితే ఈ బ్లైట్ తెగులు కానీ లేకపోతే ఎండుకొమ్మ తెగులు కానీ మనం నివారించవచ్చు. వీటితో పాటు మన అంటే రైతులు ముఖ్యంగా చేయాల్సింది ఈ లేత చిగురు అనేది మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు ఉంటాయి. ఆ టైంలో ఒకసారి నీటి తడి ఇచ్చినట్లయితే ఈ లేత చిగురు అనేది బాగా ఎక్కువగా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేత చిగురు మనకు కొంచెం ఎక్కువగా బయటకు వచ్చిందంటే ఈ పుష్పగుచ్చాల సంఖ్య కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఒక నీటి తడిని ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా పూత నుంచి ఎప్పుడైతే పిండి కట్టడం స్టార్ట్ అవుతుందో ఆ టైంలో కూడా ఒకసారి నీటి తడిని ఇచ్చినట్లయితే ఈ పిండి కట్టడం శాతం అనేది ఎక్కువగా పెరుగుతుంది. పిండి రాలడం కూడా బాగా తగ్గుతుంది. దానివల్ల దిగుబడి అనేది ఎక్కువగా పెరుగుతుంది. వీటితో పాటు సకాలంలో రైతులు ఎవరైతే అంటే భూమి ద్వారా, మట్టి ద్వారా ఈ ఎరువులు అన్నది చెట్టుకి అందించలేకపోతారో అటువంటి వాళ్ళు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఫోలియో స్ప్రే ద్వారా పోషకాలను మొక్కకు అందించినట్లయితే లేత చిగురు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫోలియో స్ప్రే కోసం
యూరియాని 20 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసినట్లయితే ఈ లేత చిగురు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ పుష్పగుచ్చాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే దీంతో పాటు 319 అంటే 999 ఉంటుంది. అది 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసినట్లయితే పూత స్టేజ్లోని పూత అనేది దృఢంగా ఉంటుంది మనకి. దానివల్ల ఈల్డింగ్ ఎక్కువగా వచ్చి ఈల్డ్ కరెక్ట్గా ఉండి పెరిగే అవకాశం ఉంది. జీడిపప్పుకు ఎంత డిమాండో వాటిని పండించే రైతులకు అన్ని కష్టాలు ఉన్నాయి. పూత నుండి పిందె ఏర్పడే దశలో నీటి తడులు అందించాలి. అయితే సాగునీటి సౌకర్యం లేక ఇక్కడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి బోర్లు వేయించాలని, అలాగే జీడి తోటలకు ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నారు. మాకు కొబ్బరి తోటలో అంతర పంటగా పూర్వం నుండి కూడా మాకు జీడి ఉంది. అయితే ఏంటంటే గతంలో మాకు ఎప్పుడు కూడా గతం నుండి ఇప్పటి వరకు కూడా నాటు విధానాన్ని అంటే మామూలుగా పోతొస్తే ఏదో చూడడం, రైతుగా ఆశించి ఆ వచ్చిన ఆదాయాన్ని తీసుకోవడమే తప్ప ఆధునికమైనటువంటి కొన్ని పద్ధతులు ఇవన్నీ కూడా మాకు మేడం గారు హెచ్ఓ మాధవీలత గారు వచ్చి వివరించారు. చాలా సంతోషం. ఈ టైంలో రైతుకి కానీ కొంచెం ఇటువంటి దీని మీద కానీ ఎక్స్ప్లెనేషన్ చేయగలిగితే రైతుకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. తద్వారా మేము రైతులను కూడా ఈ ఆర్థిక దీని నుండి మేము కొంతవరకు మేము రెక్టిఫై చేసుకొని రాగలం. ఎందుకంటే కొబ్బరి అది డైలీ వచ్చినప్పుడు కూడా జీడి అనేది మాకు సంవత్సరంకి ఒకసారి మంచి ఆదాయాన్ని ఇస్తుంది. మా తాలూకా అప్పులు కానీ మిగతా తీర్చుకోవడానికి ఎంత అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే ఇన్ టైంలో వచ్చి రైతులకు చెప్పడం అనేది మేడం గారు మాకు ఎంతగానో హెల్ప్ చేశారు. అయితే ఏంటంటే దీనికి వాటర్ పెట్టమన్నారు. దానికి వాటర్ అందుబాటులో అందరి రైతులకైతే లేదు. కొంతమందికి 1%, 2% ఉంది తప్ప మిగతా రైతులకైతే లేదు. ఏమైనా గవర్నమెంట్ వారు కానీ కలెక్టర్ వారు కానీ దీని మీద దృష్టి సారించి మాకు బోర్వెల్స్ కానీ ఇచ్చినట్టయితే ఇంకా మంచి దిగుబడులు రావడానికి అనేవి అవకాశం ఉంటుంది. కొమ్మల కత్తిరింపు ఉంది. ఆ కత్తిరింపు విధానాన్ని ఎలా చేపట్టాలి, తర్వాత బొడగ అంటే మొగ్గ దశలో ఎలాగా ఏ మందులు వాడాలి, అలాగే పూత దశకు వచ్చేసరికి తర్వాత పిక్క టైంలో పిక్క వచ్చిన తర్వాత కూడా మాడిపోయి ఆ పిక్క పడిపోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో కూడా ఎలాగ మందులు కొట్టాలని మన మాధవీలత గారు వచ్చి చాలా చక్కగా వివరించారు. కాబట్టి దీని మీద గవర్నమెంట్ వారు కూడా దృష్టి పెట్టి రైతుకి ప్రోత్సాహాలు అందిస్తారని, తర్వాత ఇటువంటి పరికరాలు ఏమైనా ఉంటే గవర్నమెంట్ వారి నుండి మాకు అందిస్తారని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈరోజు మన ఉద్యాన శాఖ అధికారి మాధవీలత గారు మాకు జీడి మామిడి మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అయితే పూత దశలో ఏది కొట్టాలి అనేసి చెప్పి ఆవిడ మాకు చెప్పడం జరిగింది. మాకు ఇప్పుడు కొబ్బరిలోన అంతర పంటగా మేము జీడి మామిడి వేస్తున్నాము. ఒకప్పుడు మాకేంటంటే కొబ్బరే ప్రధాన పంటగా ఉండేది. రీసెంట్లీ గత 15 సంవత్సరాల నుండి ఏమవుతుందంటే కొబ్బరి అలాగ అంతరించిపోయి ఇప్పుడు జీడి మామిడే ప్రధాన పంటగా ఇక్కడ మాకు తయారైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ టైంలో మేడం గారు వచ్చి మాకు సలహాలు సూచనలు కూడాను బాగానే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే మాకు వాటర్ పెట్టమని చెప్తున్నారు తను. ఈ వాటర్ పెట్టుకోవడానికి ఏంటంటే మాకు ఇక్కడ ఎక్కడ కూడాను బోర్ల ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ లేదు. మాకు ఈ జలకళగా వచ్చింటే బాగుండేది. అది కూడాను మాకు కనీసం ఇక్కడ 1% కూడా మాకు ఇక్కడ జలకళ అమలు కాలేదు. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు దీనిపైన దృష్టి పెట్టి మాకు ఇక్కడ జలకళని పెట్టినట్టయితే మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఈ జీడి ఎండిపోవడం, ఈ పూత దశలో మనకు నీరు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దాని నుండి మేము గట్టెక్కే అవకాశం మాకు కనిపిస్తుంది.